अस्सलाम वालेकुम। शहरियान महबूब नगर के लिए बहुत ही ये खुशखबरी का मौका है कि मदीना एजुकेशनल सोसाइटी के जानिब से हमने जो है इस साल इंजीनियरिंग कॉलेज शुरू किया है। तो सारे महबूब नगर के तलबा से और उनके पेरेंट्स से मैं अपील करता हूं कि इस साल जो है GKIT में आप लोग दाखिला लें। हमारा मकसद भी यही है कि महबूब नगर के जितने भी तलबा हैं जो हैदराबाद जाके नहीं पढ़ सकते, कहीं दूर मुकामात पे जाके नहीं पढ़ सकते, वैसे लोगों के लिए हमने जो है सोसाइटी की तरफ से इंजीनियरिंग कॉलेज लेके आया है, सिर्फ आपके लिए लाया है। तो हमारे पास जो कोर्सेस है AIML, CSC, CSCI और जो है INF इंफॉर्मेशन टेक्नोलॉजी, ये 4 कोर्सेस हमने इस साल शुरू किए हैं। इसमें मैनेजमेंट B कैटेगरी में जो है हर कोर्स में 18 सीटें होते हैं। तो हमारे पास जो है हम ये जो 18 सीटें जो मैनेजमेंट के हर कोर्स में हैं, तो हम जो है गवर्नमेंट की जो फीस हमको डिसाइड किया गया है 35,000, वो 35,000 में ही हम आपको जो है मैंने B कैटेगरी में सीट देने के लिए हम तैयार हैं। तो आप आइए, तलबा से और उनके पेरेंट्स से मैं अपील करता हूँ कि इस GKIT में आप लोग दाखिला लें। आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। నుంచి కూడా సహకరించి చర్చలలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మీరు కూడా పేపర్ న్యూస్ వచ్చినందుకు కూడా కొన్ని నేను మీరు చెప్పిన న్యూస్ కానీ ఏది ఉన్నా కానీ ఏదైతే తప్పుడు జరుగుతుందో కలెక్టర్ గారికి కానీ ఏ డిపార్ట్మెంట్ తప్పుడు జరిగినా కానీ మీరు రాసినా కానీ పాజిటివ్గా తీసుకుంటున్నాను. అవి కలెక్టర్ గారికి వాళ్ళకి కూడా పంపించి అవి ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా సాల్వ్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉదండపూర్ రిజర్వాయర్ గురించి నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి నేను ఎప్పుడైతే అసెంబ్లీలో హెచ్చల ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీలో కాల్ పెట్టానో మొదటిసారిగా మైక్ పట్టుకున్నప్పుడు నేను మాట్లాడింది ఉదండపూర్ గురించి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఉదండపూర్ రిజర్వాయర్ కి R&R ప్యాకేజ్ పెంచిపిస్తా అని చెప్పి కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ అప్లికేషన్ ప్రాసెస్ లోనే ఉన్నది. ఈ రోజు వరకు ఏ డిపార్ట్మెంట్ లోపల ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ ఎక్కడ కానీ నెగిటివ్ కూడా రాయలేదు. వాళ్ళకి పాజిటివ్ గా ఆ ఫైల్ మూవ్ అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2024 సెప్టెంబర్లో ఉదండపూర్ రిజర్వాయర్ కోసం 45 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ సహకారంతో సెప్టెంబర్ నాడు 45 కోట్ల రూపాయలు రావడం జరిగింది. దాని తర్వాత 2025 జనవరిలో 30 కోట్ల రూపాయలు రావడం జరిగింది ఉదండపూర్ రిజర్వాయర్ R&R ప్యాకేజ్ కింద. అదే కాకుండా మొన్న 2025 జూలైలో దాదాపు 175 కోట్ల రూపాయలు ఒకటేసారి కలెక్టర్ అకౌంట్ లో R&R ప్యాకేజ్ కోసము అమౌంట్ రిలీజ్ అయింది. ఇప్పుడు కలెక్టర్ అకౌంట్ లో 175 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏనాడు కానీ ఇంత అమౌంట్ ఈ ప్రాజెక్ట్ కి ఒక రోజు రాలేదు. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆ రోజు నారాయణపేట మీటింగ్ లో కానీ కొల్లాపూర్లో మీటింగ్ లో కానీ ఉదండపూర్ రిజర్వాయర్ కోసం ఖచ్చితంగా నేను వాళ్ళ పక్షాన ఉంటాను, వాళ్ళకి నిలబడతానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మొన్న రాత్రి నాకు ఫోన్ చేయడం జరిగింది. 175 కోట్ల రూపాయలు వేసిన తర్వాత సీఎం గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. నువ్వు ఉదండపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాలకి వాళ్ళందరికీ భోజనాలు పెట్టు, నా తరఫున వాళ్ళకి చెప్పు. మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి నేను సీఎం అయినను, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టి వాళ్ళకి చెప్పు, డిసెంబర్ 9th లోపల ఖచ్చితంగా మొత్తం R&R ప్యాకేజ్ కంప్లీట్ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వు అని చెప్పి వాళ్ళ తరఫున నువ్వు నిలబడని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇంతకన్నా మనకి ఏం కావాలి తెచ్చార నియోజకవర్గంకి? ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా ఉదండపూర్ రిజర్వాయర్ వాసుల కోసం మీరు నిలబడ్డారన్న 175 కోట్లు మీరు ఇవ్వడం జరిగింది. మీ తరఫున రేపు ఆదివారం నాడు 3వ తారీఖు నాడు దాదాపు 5,000 నుంచి 6,000 మంది దానికి అక్కడ ఉన్న గ్రామాలకు అందరికీ, తాండలకు, వల్లూరుకి, అదేవిధంగా ఉదండపూర్ వాళ్ళకి అందరికీ ఆహ్వానిస్తున్నాను. రేపు మధ్యాహ్నం భోజనానికి మీరు అందరు రండి, కలిసి భోజనం చేద్దాము. మీ వల్ల దాదాపు 8 లక్షల ఆయకట్టుకు నీళ్ళు వస్తుంది ఉదండపూర్. మీరు చేసిన త్యాగం, జడ్చల నియోజకవర్గం నుంచి మీ త్యాగం మేము ఎప్పటికీ మరవలేము. రాను డిసెంబర్ 9 తర్వాత మీరు అందరికి షిఫ్ట్ అయితే ఆల్రెడీ ప్లాట్స్ రెడీ అయినాయి. తాండలకి ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి ప్లాట్లు కూడా ఇచ్చేస్తాము. 1.5 year మీరు ఇల్లు కూడా కట్టుకొని షిఫ్ట్ అయిపోతారు. దాని తర్వాత నీళ్లు కూడా వస్తాయి ఇక్కడికి. నీళ్ళు వచ్చినప్పుడు మీరు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన గ్రామాలన్నీ మునిగిపోతాయి.
ఆ బాధ మాకందరికీ తెలుసు. ఆ బాధ తెలుసు కాబట్టి, ఎందుకంటే భూములు పోయితే ఎంత బాధ ఉంటుందో అది నాకు కూడా తెలుసు. కాబట్టి మీకు అండగా మేము ఉన్నాము. మీతోని భోజనం చేస్తే నేను కూడా మీతోని కలిసి రేపు భోజనం చేస్తాను. దీంట్లో ఏ పొలిటికల్ లేదు. దీంట్లో కాంగ్రెస్ అని కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ అనేది ఏం లేదు. మేమందరం ఒకటే. అందరం కలిసి ఏ పొలిటికల్ లేకుండా రేపు అందరం కలిసి భోజనం చేద్దాము. December 9th లోపల ఖచ్చితంగా మీ R&R ప్యాకేజ్ కంప్లీట్ అవుతుంది. ఎన్హాన్స్మెంట్ కూడా పట్టి గారితో కూడా మాట్లాడినాను. లా డిపార్ట్మెంట్లో ఉన్నది ఫైల్లో, అది క్లియర్ అయిపోతుంది ఈ 1 వీక్లో అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. లాస్ట్ వీక్ సెక్రటేరియట్ మీకోసమే నేను అక్కడ వెళ్ళొచ్చినాను ఈ ఫైల్ గురించి. ఖచ్చితంగా పాజిటివ్గా లా డిపార్ట్మెంట్లో కూడా మనకు అప్రూవ్ అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. నేను వచ్చిన తర్వాత అది సర్వే చేయమని చెప్పినప్పుడు ఉదండపూర్లో కొంతమంది కావాలని రాజకీయాలు చేస్తాను. దయచేసి మీరు ఈరోజు ఆ రోజు మీరు చేయకుండా 2 నెలలు ఆపకుండా మీరు కూడా అయిపోయింది. ఈ రోజు మీ అవార్డు కూడా రెడీగా ఉంటుంది. ఈ రోజుకి వల్లూరు వాళ్ళు ఆ రోజే సహకరించి వాళ్ళు కంప్లీట్ చేసినందుకు వాళ్ళ అవార్డు పాస్ అయింది. ఈరోజు రెడీగా వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడుతుంది. ఉదండపూర్ దాంట్లో కూడా కొంతమంది కూడా ఈరోజు అమౌంట్ ఏమని చెప్పినాం రేపు మండే నాడు. మీరు ఒకవేళ అది సహకరించుంటే నాకు రాజకీయాలు చేయకుండా ఏదో ఎవరో చెప్పినట్టు విని రాజకీయాలు చేయకుండా ఈరోజు మీ అవార్డు పాస్ అయింది. ఈ రోజే పోయి సీఎం గారిని అడిగి ఇంకొక 200 కోట్లు తీసుకొచ్చి ఉంటే మీకు కూడా అమౌంట్ పడుతుండదు. ఇంకా మీరు కొన్ని ఆబ్జెక్షన్స్ పెట్టినారు, అందుకే అవార్డు పాస్ కాలేదు. ఈ ట్యూస్డే నాడు ఉదండపూర్ వాసులకు అందరూ ఏవైతే మీకు ఆబ్జెక్షన్స్ ఉంటే ట్యూస్డే నాడు కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఎవ్రీ ట్యూస్డే ఉదండపూర్ రిజర్వాయర్ కోసం 2-3 గంటలు మీటింగ్ పెట్టుకొని మీ గురించే మొత్తం డిస్కస్ చేసి ప్రాసెస్ ఎట్లా ప్రోగ్రెస్ ఎట్లా జరుగుతుందని చెప్పి కూడా మీటింగ్ పెడుతుంది. ట్యూస్డే నాడు మీరు పోయి ఏదున్నా కానీ మీ ఆబ్జెక్షన్స్ ఏదున్నా కానీ క్లియర్ చేసుకోండి. దాని తర్వాత అవార్డు తొందరగా పాస్ చేపిస్తే, ఎందుకంటే సీఎం గారు మొన్న ఫోన్ చేసినప్పుడు చెప్పండి ఈ అమౌంట్ ఇచ్చినా క్లియర్ చేసేసేయండి, మనకు కొత్తగా అవార్డు తొందరగా పాస్ అయితే కూడా నేను రిలీజ్ చేస్తా అమౌంట్ అని కూడా చెప్పడం జరిగింది. ఆ అవార్డు పాస్ చేస్తే మనకి ఇంకా 200 crores అవసరం ఉంటుంది. దాని తర్వాత స్ట్రక్చర్స్ కానీ అన్నిటి కలిసి ఇంకా 400 crores అంటే ఇంకా 600 కోట్ల రూపాయలు తీసుకురావాలి. ఇదే కాకుండా ఎన్హాన్స్మెంట్ ఎంత అమౌంట్ పెరిగినా కానీ కూడా ఇప్పుడు ఎవరికైతే అమౌంట్ వేస్తున్నామో వాళ్ళకు కూడా ఆ డిఫరెన్స్ అమౌంట్ కూడా మీ అకౌంట్లో పడుతుంది. ఖచ్చితంగా సహకరించండి. December 9th వరకు నేను ఖచ్చితంగా ఎన్హాన్స్మెంట్ ఫైల్ కూడా అప్రూవ్ చేయించుకొని వస్తాను మీ దగ్గరికి. నాకు నమ్మకం ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి గారి పైన. మన 175 కోట్లు ఒకటేసారి ఆయన వేసిన తర్వాత నాకు కూడా నమ్మకం వచ్చింది. నేను కూడా ఏమనుకున్నాను, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పుడు 30 ఇప్పుడు 40 వేస్తారని చెప్పి కూడా కొన్ని రోజులు నిద్ర కూడా పోలేదు. 175 కోట్లు ఒకటే రోజు వేసిన తర్వాత నిజంగా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఆ రోజు ఈ ప్రాజెక్ట్ ఆపేద్దాము, పైసలు లేవు, కరివేన వరకు కంప్లీట్ చేద్దామంటే ఆ రోజు మీటింగ్ ఫస్ట్ మీటింగ్ రివ్యూ మీటింగ్ మహబూబ్నగర్ జరిగినప్పుడు ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం గారిపై నేను ఒకటే చెప్పినాను, ప్రాజెక్టు ఆపే పరిస్థితి లేదు, ఖచ్చితంగా చేయాల్సిందే అని ఆ రోజు వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పి ముందుకు వెళ్తున్నాం. అందుకని మీరు అందరూ సహకరించండి. ఖచ్చితంగా 9th లోపల సీఎం గారే ఆ డేట్ చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా ఆ డేట్ లోపల మీ ప్యాకేజ్ కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. దీనివల్ల రవాణా వ్యవస్థకి బైపాస్ అనేది మనకు అవసరం. ఎందుకంటే జడ్చల్ల టౌన్ నుంచి ఒకటే రోడ్ ఉన్నది మనకి. ఆ రోడ్ కూడా దాని నుంచి కావాల్సి మీకు సపరేట్ గా ప్రెస్ మీట్ పెడతాను. ఎందుకంటే ఆ రోడ్ ఇప్పుడున్న పరిస్థితిలో కంప్లీట్ అయితే పాత బజార్కి మాత్రము హెవీ వెహికల్స్ మాత్రం పోలేవు. ఇది క్లారిటీకి ఇస్తున్నాను. నేను ఒక అధికారి పార్టీలో ఉండి నేషనల్ హైవేస్ వాళ్ళని పిలిపించి మాట్లాడిన క్లారిటీ నేను ఇస్తున్నాను. ఎవరెవరు ఏం మాట్లాడినా నేను మాట్లాడదలుచుకోలేదు. నేను చదువుకున్నోని, నా దగ్గర దొంగ సర్టిఫికేట్ లేవు, నా సర్టిఫికేట్ చెక్ చేసుకోండి. నేను క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పుడున్న ప్రకారం ఎక్కడైతే ఓపెనింగ్ ఉన్నదో ఆపోజిట్ డైరెక్షన్ లో పోయి టర్న్ అయితే యాక్సిడెంట్స్ అవుతాయి, పెద్ద వెహికల్స్ పోవు. అందుకని చెప్పేసి మా నాయకులను మొన్న పిలిచి మాట్లాడినాను. స్టాచ్యూస్ గురించి ఒక డిసిషన్ తీసుకోండి తొందరగా. అన్ని స్టాచ్యూస్ ఒక లైన్ గా పెడితే ఇక్కడ స్టాచ్యూస్ అనేది అది తీసేస్తే అంటే అది మీరు డిసిషన్ తీసుకోవాలి. మీరు అందరు కలిసి కలెక్టర్ గారు కానీ కమిటీ చేసి మీరు డిసిషన్ తీసుకుంటే, నేను నా సూచన ఏంటంటే ఆ టర్నింగ్ దగ్గర సిగ్నల్ పెట్టి, అది మున్సిపల్ పరిస్థితి కోసం మున్సిపల్ కమిషనర్ని చైర్మన్ గారితో మనం మాట్లాడడం జరిగింది. మీరు మాట్లాడి అక్కడ సిగ్నల్ పెడితే ఆ సిగ్నల్ నుంచి రైట్ టర్న్ పాత బజార్కి హెవీ వెహికల్స్ పోయేదానికి క్లియర్ అవుతుంది. ఆ వేలో పోతేనే మనం పెద్ద వెహికల్స్ తీసుకురాగలుగుతాము. పాత డిజైన్ ప్రకారం చూస్తే పెద్ద వెహికల్స్ మాత్రము పాత బజార్కి పోలేవు. కాబట్టి ఆ చేంజెస్ చేయాలి. వాళ్ళకి చెప్పినాను. ఆల్ పార్టీస్ అందరిని పిలిచి, అందరి నాయకులని పిలిచి మాట్లాడేసి ఆ డిసిషన్ తీసుకుంటారు.
డిగ్రీ కాలేజ్ దగ్గర లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఎట్లయితే మహబూబ్ నగర్ లో స్టాచ్యూస్ ఒకటే లైన్ లో పెట్టినారో అక్కడ పెద్దగా మనం పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆప్షన్ కూడా ఉన్నది దానికి. అందుకని మీరు చెక్ చేసి డిసిషన్ తొందరగా తీసుకొని ప్రజలకు ఇబ్బంది పడద్దు. రాజకీయ నాయకుల వల్ల మనం కొట్లాడుకుంటే ప్రజలు ఇబ్బంది పడుతుంది, మన అందరినీ చూసి నవ్వుతారు. రేపు ఇది కూడా సాల్వ్ చేయలేదా ఇది చెప్పి అంటారు. కాబట్టి మేము వాళ్ళకి అందరిని పిలిచి డిస్కస్ చేస్తాము. వాళ్ళు ఇంకా మొండిగా అక్కడనే ఉంటే ఇంకా మా డిసిషన్ మేము తీసుకొని ముందుకు వెళ్తాం. ముందున్న ప్రభుత్వంలో ఎప్పుడు పిలిచి మాట్లాడకపోయేది. వాళ్ళంతా వాళ్ళు డిసిషన్ చేసుకుని ఎవరేం బీగుతారు అనేది ఉండదు. కానీ మేము ఈరోజు అందరికి ఆప్షన్ ఇస్తాం. మీ సలహా కూడా మాకు ఇవ్వండి. మీ సలహా కరెక్ట్ ఉంటే మీ సలహా బట్టే మేము చేస్తాం. ఏ ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండేది అనేది మేము ఆలోచిస్తున్నాం అని చెప్పి మీకు తెలియజేస్తాం.